మన బోధన గురించి 2 మాటలు చెప్తే అందరినీ బోధనకు ఆహ్వానం. 2 నిమిషాలు కూర్చోండి. థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చిన అవకాశానికి. పిరమిడ్ ట్రస్ట్ సభ్యులకి, అలాగే దామోదర్ స్వామి గారికి, సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ గారికి చాలా ఆత్మ ప్రణామాలు. ముందున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మన బ్రహ్మశిపతి గారికి స్వర్గకి ప్రణామాలు. నా పేరు నీలిమ, నేను ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని. నేను నిజామాబాద్లో ఉంటున్నాను. నేను 2002లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. మా తల్లిదండ్రులు శారదా నరసింహస్వామి, చెల్లెలు, అన్నయ్య అందరూ కూడా ధ్యానులే. నా పిల్లలు కూడా ధ్యానులే. మా అత్తమామలు ప్రాసెస్లో ఉన్నారంట. అయితే నేను 2002లో వచ్చాక 2008లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మరి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది నేను నిజామాబాద్ రావడానికి. మరి ఆ ట్రస్ట్ సభ్యుడిగా అవ్వడానికి చాలా లింక్స్ ఉన్నాయన్నట్టు, అందుకే చెప్పడం జరుగుతుంది సార్. 2008లో మ్యారేజ్ డిసిషన్ జరుగుతున్నప్పుడు నేను ఫిజియోథెరపిస్ట్గా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అపోదీపో భవన్ సార్ బాగా చెప్పారు, ఎవరి భర్తను వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలంటే. చాలా ధ్యానం చేస్తూ ఉంటే చికాగో మ్యాచ్ వచ్చింది. అది సెటిల్ చేసుకుందాం అనుకుంటే ప్రతిసారి పెద్దగా కనిపించారు. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు లొంగిపోతున్నావా నీలిమా అన్నారు ఒక క్షణం. ఆ తర్వాత ఆ మ్యాచ్ వెళ్ళిపోయింది. వెంటనే నిజామాబాద్ మ్యాచ్ వచ్చేసింది. అంటే ఆర్మూర్లో ఉంటారు అప్పుడు అత్తమామలు. ఆ మ్యాచ్ ఒప్పుకున్నాను. ఆయన డాక్టర్ పల్మనరీ చెస్ట్ ఫిజిషియన్ ఇప్పుడు. సో అలా నేను ఆర్మూర్కి ఫస్ట్ రావడం జరిగింది. కానీ నాకు ఏం అర్థమయ్యేది కాదు. అప్పుడు ఇంత ధ్యానం ఉండేది కాదు 2008లో. ఇప్పుడు ఈ హైదరాబాద్ కడతాలు, ధ్యాన జగత్ ఇవి నాకు బాగా ఆకర్షించేది. ఇటు హైదరాబాద్ అన్న ఉంటే బాగుండు అనుకునేదాన్ని. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి కడతాలు అంటే మాకు బాగా ఫస్ట్ నుంచి అలవాటు, ఇష్టం కూడా. సో ధ్యాన యజ్ఞాలు అన్నీ ఇప్పుడు ఇది పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరగక ముందు ప్రతి స్టేట్లో జరిపించేవారు. అవన్నీ మేము అటెండ్ అయ్యేవాళ్ళం అన్నమాట. షిరిడి అక్కడ, అలాగే తిరువన్నామల, ఇవన్నీ మేము అటెండ్ అయ్యాం. కాబట్టి నాకు బాగా కనెక్షన్. ఇక్కడ ఉంచకుండా ఎక్కడో ఆర్మూర్లు ఎందుకు ఉంచారు అనుకున్నాను. నాకు తెలియదు ముందు ముందు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి, ప్రతి ప్రదేశంలో ఎక్కడ ట్రస్ట్ మెంబర్స్ అవ్వాలి, ఇదంతా నాకు తెలియదు. నేను ఎప్పుడూ సార్ దగ్గరగా ఉండాలనుకునేదాన్ని. సో ఈ ప్రణాళిక జరుగుతూనే ఉంది. మధ్యలో ఛానల్ వర్క్స్ చేసామని అయిపోయాక నిజామాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడ కడతలు రాగానే సార్ వచ్చారు. మేడం ఎక్కడి నుంచి అన్నారు. నేను నిజామాబాద్ నుంచి సార్ అన్నాను. నాది నిజామాబాద్ అన్నారు. ఓకే అన్నా. మళ్ళీ ధ్యాన యజ్ఞంకి వచ్చాను. ఇంకా నా మైండ్లో నాది అని వస్తలేదు అనమాట. ఎక్కడి నుంచి వచ్చారన్నారు. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను సార్ అంటే నాది నిజామాబాద్ అన్నారు. అలాగే సార్. ఇంకా లాస్ట్గా అలా 3 times 4 times రిపీట్ అయ్యాక సార్ ఫిజికల్గా వెకేట్ చేస్తున్న సెన్స్ అవుతున్న టైంలో ఇంకా నా పర్పస్ బాగా ఏదో ఉంది, ఊరికే నాది నిజామాబాద్ అంటున్నారు, ఏదో తెలుసుకోవాలని ధ్యానం బాగా కనెక్ట్ చేసి నేను కూడా నాది అనుకుంటే అయిపోతుంది కదా అని నేను నాది అనుకున్నాను. ఎప్పుడైతే నాది అనుకున్నానో నా ప్రాజెక్ట్స్ అన్నీ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగానే ప్రతి గ్రామానికి వెళ్తే ఒక్క విజిట్లోనే ఆ గ్రామంలో మార్పు రావడం, వాళ్ళందరూ నాకు కనెక్ట్ అవ్వడము, వెంటనే నేను ట్రస్ట్ మెంబర్ అయిపోవడం అన్నీ జరిపాయి అనమాట. అంటే దీనికంటే ముందు కూడా ప్రతిసారి నేను బెంగళూరులో కలిశాను. ఫైనల్గా 40 days అలా మెడిటేషన్ జరుగుతుంటే మౌనంలో ఉన్నారు కదా, ఏంటి విశేషాలని అడిగారు. అక్కడ ధ్యాన సప్తాహాలు జరుగుతున్నాయి, అద్భుతంగా వెళ్తున్నాయి సార్ అంటే విన్నారు, చెప్పగానే చూశారు. స్కూల్లో చెప్తున్నానన్నాను, అది కూడా విన్నారు, చెప్పగా చూశారు. ఇంకా ఏమున్నాయి, ఇంకా చెప్పాలని చెప్తూ ఉంటే సప్తాహాలు జరుగుతున్నప్పుడు నాకు ఒక విజన్ వచ్చింది సార్. బోధనలో అది తిరుపతి వైభవం, వెంకటేశ్వర స్వామి వైభవం అంతా అక్కడే వస్తుందని, అలాగే నిత్య కళ్యాణం పంచతోరణంగా సాగుతుందని, ఇలా విజన్ ఊకే వస్తుంది సార్ ఇన్నర్ మెసేజ్ అని అంటే అప్పుడు పట్టుకున్నారు. ఫోటోలో ఇక్కడ కూర్చోబెట్టుకుని మరీ తీయించుకున్నారు. ఎంత ముఖం అంటే 100 watts బల్బు వెలిగినట్టుగా వచ్చింది. ఆ తర్వాతనే నేను మెంబర్ అవ్వడం జరిగిందనమాట. సో ట్రస్ట్ మెంబర్గా అద్భుతంగా ముందుకెళ్తుంది. మరి ప్రతిసారి పుట్టిన ప్రదేశం ఇక్కడ శ్వాస వదిలారో అక్కడ తీసుకున్నాను. సో అక్కడ సత్యం అనేది వెలుగు స్టార్ట్ అయింది. మరి అంతకుముందు దామోదర్ సార్ తీసుకున్నారు ఇన్ఛార్జ్. ఇంతమంది ఉండగా నేను ట్రస్ట్ మెంబర్గా ఇష్టపడేదాన్ని కాదు. ఇండివిజువల్ వర్క్స్, పిరమిడ్ కన్స్ట్రక్షన్కి డొనేషను, క్లాసెస్ చెప్పడం ఇలా నాకు ఇష్టం ఉండేది. ఫ్రీ విల్, అందులో క్లబ్ అయ్యేదాన్ని కాదు. కానీ ఎప్పుడైనా ఒక పర్పస్ వస్తే మనం వద్దని చెప్పొద్దు, అది మన ప్రణాళికలో భాగము. నేను ఎక్కడో అమెరికాలో ఉండాలనుకున్న దాన్ని నిజామాబాద్లో ఉంటాను నేను అసలు అనుకోలేదు. అది మళ్ళీ బోధనకి మెంబర్ అవుతాను నేను ప్లాన్ వేసుకోలేదు. మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండమని ఇలాంటివన్నీ ఇచ్చారన్నమాట. నేనేమి మైండ్లో ఇవన్నీ నా ప్లాన్లు కావు, కానీ ఇవి నేను తెచ్చుకునేవి.
గురుగారు చెప్తేనే తెలిసినవి. సో అలా బోధనలో స్టార్ట్ అయింది, అద్భుతంగా వెళ్తుంది. అక్కడ అమావాస్య పౌర్ణమి మెడిటేషన్ క్లాసెస్ నడుస్తాయి, అన్నదానం ఉంటుంది, అందరూ పుట్టినరోజు ఇలాగే సేవలు ఇస్తారు. సో చుట్టుపక్కల గ్రామాలకి స్ప్రెడ్ చేయడం, అందరికీ దాన్ని ప్రాముఖ్యత తెలిసేలా చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం మేము. అందుకే పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానల్ కూడా ఓపెన్ చేసి అందరు మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఎందుకంటే పత్రి గారు పుట్టిన ప్రదేశం అంతకు తెలిసి ఉండాలి, ఒక్కసారైనా విజిట్ చేయాలి వాళ్ళు. అందుకని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రాగానే మాకు ఆన్సర్స్ దొరుకుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. సో మేము జస్ట్ ఒక మాధ్యమంగా ఉంటూ దాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే స్వర్ణమాల మేడం వచ్చి ఏమన్నారంటే, గురుగారు పుట్టిన ప్రదేశం కాబట్టి గురు పౌర్ణమి ఇక్కడ పెద్దగా జరగాలి అని చెప్పారనమాట. సో ఈ గురు పౌర్ణమికి మీరు అందరూ రావాలి. ప్రతి ప్రోగ్రాంకి పత్రిజీ జన్మదిన వేడుకలు ఉంటాయి, 3 రోజులన్నా 2 days అన్నా చేస్తాము. గురు పౌర్ణమి అయితే కంపల్సరీ అక్కడే స్టార్ట్ చేయాలని చెప్పారు మేడం. ఎక్కడికి వెళ్ళొద్దు, గురుగారు పుట్టిన ప్రదేశానికి రావాలని చెప్పారు. ఇప్పుడు బుద్ధ పౌర్ణమి 3 పెద్దగా చేయాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో తప్పకుండా మీరు అందరూ కూడా పత్రిజీ జన్మస్థల బోధనకి చక్కర్ నగర్ రావాలి. మరి అక్కడ చూడాలి, ఎంతో అద్భుతంగా ఉంటుంది, దాన్ని కూడా ఆస్వాదించండి. అక్కడ కూడా ప్రశాంతతంగా ఉంటుంది. ఇన్ని ఎకరాస్ ఉండకపోవచ్చు, ముందు ముందు అది బిగ్ ప్రాజెక్ట్ చేస్తాము, ఎందుకంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి. సో అది మాకు ఉంది దృష్టిలో. సో కాబట్టి కానీ విజిట్ చేయండి, మీరు మీకు ప్రొవైడ్ చేస్తాము, తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. బాసరా సరస్వతి, ఇక్కడ మనకు సరస్వతి ప్రాంగణం అని పత్రిసారు ధ్యాన యజ్ఞాలు చెప్తారు కదా, అక్కడ నుంచి అది బాసరా సరస్వతి అక్కడ ఉంది, అందరు చూడొచ్చు. అలాగే ఆర్మూర్లో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అని 2వ పెద్ద పిరమిడ్ తెలంగాణలో, అది కూడా విజిట్ చేయొచ్చు. చుట్టుపక్కల చాలా అద్భుతమైన పుణ్య ప్రదేశాలు ఉన్నాయి, మీరు అందరూ విజిట్ చేయడానికి మంచి ప్రదేశం అది. తప్పకుండా మీరు అందరూ బోధనకి రావాలి. పత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తాము November 11th. సో అది ఉంది.